మరోసారి భూమి కంపించింది. గురువారం రాత్రి మరోసారి భూ ప్రకంపనలు సృష్టించాయి. రెక్టార్ స్కేల్ పైన 6.2 తీవ్రతతో నమోదైంది. గడిచినటువంటి వారం రోజుల్లో ఇది రెండో అతిపెద్ద భూకంపం. ఆదివారం నాటి భూకంపం కారణంగా 2200 మంది మరణిస్తే మరో 4000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే పాకిస్తాన్లో కూడా దీని ప్రభావంతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భూమి కంపించింది. పాకిస్తాన్లో 5.8 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించబడ్డాయి. సో ప్రస్తుతం నేను చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి నన్గార్ అండ్ కునార్ ప్రావిన్సుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి సమయం ప్రకారంగా 20:56 అంటే సుమారుగా 8:56 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది నన్గార్ అండ్ కునార్ ప్రావిన్స్ ప్రాంతాల్లో. సో నో ఇమీడియట్ రెస్పాన్స్ ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నిన్న జరిగినటువంటి ఆ రాత్రి భూకంపానికి సంబంధించిన అప్డేట్స్ పైన ఎటువంటి మరణాల సంఖ్య ఇంకా అఫీషియల్గా వెల్లడించలేదు. సో ఆదివారం జరిగినటువంటి 6.3 తీవ్రత నమోదైనటువంటి ఆ భూకంపానికి సంబంధించి అయితే ఇప్పటికే 2200 మంది మరణిస్తే 4000 మందికి పైగా వారంతా కూడా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మరో 2-3 రోజుల్లోనే మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం, అది కూడా రాత్రి సమయాల్లో మళ్ళీ అదే స్థాయిలో 6.2 తీవ్రతతో భూకంపం నమోదవడం పెద్ద అందరినీ ఆందోళన గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి అక్కడ 6.2 తీవ్రతతో నున్గార్ అండ్ కునార్ ప్రావిన్సుల్లో మరోసారి భూకంపం సంభవించిందట. సో ఇవి రెండు కూడా ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. సో రెండవసారి సంభవించినటువంటి ఈ భూకంపానికి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు 1000 మందికి పైగా గాయాల పడినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య లేకపోతే గాయాల పడిన సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ఎర్లియర్ ఇన్ ద డే Taliban government reported that the death toll of Sunday's magnitude is 2200. సో 2200 మంది గతంలో వాళ్ళంతా మరణించినట్టుగా అధికారికంగా వెల్లడించారట. సో అంతలోనే మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వానికి సవాల్ ఎదురైనట్టుగా భావించాలి.